అందరికీ నమస్కారం. ఇప్పుడు వెళ్ళబోయే టెంపుల్ జనకంపేట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఇది నిజామాబాద్ జిల్లా జనకంపేట గ్రామంలో ఉంటుంది. ఇది స్వయంభుగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి, ఉగ్రరూప లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని అంటారు. చాలామందికి తెలియదు, మన ఉమ్మడి జిల్లాలోనే ఉంది, కానీ చాలామందికి టెంపుల్ గురించి తెలియదు. ఇక్కడ స్వయంభుగా వెలిశాడు లక్ష్మీ నరసింహస్వామి. జనకంపేట సాలగ్రామ నరసింహుడు శివకేశవ క్షేత్రంగా పిలుస్తారు. హిరణ్యకశుడిని సంహరించిన తర్వాత దండకార్యంలోకి వచ్చిన నరసింహుడు జనకంపేట కొండ ప్రాంతంలో సేద తీరి ఇక్కడే స్వయంభుగా వెలిశాడు. నరసింహస్వామిని ఉగ్రరూపంతో ఉండడంతో ఋషులు చూడడానికి సాధ్యం కాకపోవడంతో స్వామిగారి ఆజ్ఞేయ మేరకు గట్మాంట్ సమీపంలోని గండికి నది తీరం నుంచి సలగ్రామశిలను తీసుకొచ్చి నాభిలో ప్రాణప్రతిష్ఠ చేయడంతో శాంతిమూర్తిగా దర్శనమిస్తున్నాడని ఇక్కడి చరిత్ర చెబుతున్నది. ఈ దేవాలయానికి ఉమామహేశ్వరుడు క్షేత్రపాలుడుగా ఉన్నాడని ఉండేవారట. ఈ ఆలయాన్ని 3వ శతాబ్దంలో ఒక జైనమత ప్రవక్త ఈ క్షేత్రాన్ని సందర్శించి స్వామి శక్తిని ఆకర్షితులై జైనులు ఇక్కడ దేవాలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతుంది. ఈ ఆలయంలో ఎటువంటి భయం కానీ లేదంటే శని కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా ఈ ఆలయాన్ని లక్ష్మీ నరసింహస్వామిని దర్శిస్తే అలాంటివన్నీ కూడా సకాలంలో తీరుతాయని చెప్పేసి ఇక్కడ భక్తులు చాలామంది నమ్ముతారు. నాకు కూడా స్వయంగా కొందరు చెప్పడం జరిగింది. చూడండి స్వామివారు ఎలా ఉన్నారు. నా మీద నమ్మకం పెట్టుకుని పరమ భక్తితో నేనున్నానని నమ్మి బ్రతికే వాళ్ళ జోలికి విడితే నేను ఒక రూపాన్ని పొంది వచ్చి చంపేస్తాను. చూసారు కదా, చూడగానే ఎలా ఉంది, మొత్తం మన మనసు కూడా కుదుటపడేలాగా ఉంది కదా. విగ్రహం స్వయంభుగా వెలిసారంట లక్ష్మీ నరసింహస్వామి. నాకు కూడా ఒక మంచి వైబ్ తెచ్చింది. టెంపుల్లోకి రాగానే మనసు మొత్తం ప్రశాంతంగా ఉండడం, ఆ ఫీలింగ్స్ అనేవి టెంపుల్లోకి రాగానే చాలా అనుభవం అయింది నాకు. ఈ టెంపుల్లోనే శ్రీకృష్ణుని గుడి ఇట్లా మొత్తం చుట్టుపక్కల గుడి ప్రదక్షిణ చేసినప్పుడల్లా మనకు ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క దేవుని విగ్రహాలు కనిపిస్తాయి. శివుడు, లక్ష్మణుడు, పార్వతి, అట్లా చాలామంది విగ్రహాలు కనిపిస్తూనే ఉంటాయి. వాళ్ళందరినీ దర్శనం చేసుకుంటూ గుడిని కూడా దర్శనం చేసుకోవచ్చు, ప్రదక్షిణలు కూడా చేయొచ్చు. అలాగే ఈ టెంపుల్ నుంచి లోపల నుండి అటే లెఫ్ట్ సైడ్కి వెళ్తే అష్టముఖ కోనేరు అని ఉంటుంది, అది కూడా చూపిస్తా. అలాగే ఈ టెంపుల్లో మొత్తం బండరాయితో కట్టారు. ఎంతటి ఎండాకాలం వచ్చినా చల్లగా ఏసీలా ఉంటుంది ఇక్కడ ఈ ప్రదేశం మొత్తం. మళ్ళా చుట్టూరా మొత్తం ఫారెస్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి అష్టముఖ కోనేరుకి వెళ్ళొచ్చు. చూడండి అష్టముఖ కోనేరు. కలియుగ ప్రారంభంలో తపస్సు చేస్తున్న ఋషులకు రాక్షసులు ఆటంకాలు కల్పించడంతో ఇక్కడ బ్రహ్మ ఆజ్ఞతో అష్టదిక్పాలకులు 8 దిక్కుల్లో కాపలాగా ఉండడంతో మధ్యలో నీటిని ఉద్భవించేలా చేశారు. దాంతో దీనికి అష్టముఖ కోనేరని పేరు వచ్చింది. ఇక్కడ ఉత్సవాలు శనివారంతో కూడిన అష్టమి, అమావాస్య తిథుల్లో స్వామిని దర్శించుకుంటే శని దోషాలు పోతాయని భక్తులు నమ్ముతారు. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున స్వామి కళ్యాణం ప్రతి ఏటా మాఘశుద్ధి అష్టమి నుంచి మాఘశుద్ధి ప్రతిపాద వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చూసారు కదా కోనేరు ఎలా ఉందో. మేము లాస్ట్ సారి వచ్చినప్పుడు ఇందులో మేము హనుమాన్ మాల వేసినప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికి కూడా అలో ఉండే, కానీ ఇక్కడ లోతు ఎక్కువ ఉండడంతో మళ్ళీ నీటి శుద్ధి కోసం ఇక్కడికి లోపలికి అలో చేయట్లేదు. చూస్తారు ఎంత బాగుందో. అష్టముఖ కోనేరు అని అంటారు దీన్ని. 4 వైపుల నుంచి కూడా దిగచ్చు దీని లోపలికి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో కండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ కలుస్తాను. అందరికీ ధన్యవాదాలు.